కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన ప్రచారాన్ని ఉధృతం చేసింది. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి స్థానిక 59వ డివిజన్లో సమావేశం నిర్వహించారు. తనకు తోడుగా వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ను మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే రిపేర్ చేసి రైతులకు నీళ్లిచ్చేవారని ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. బండి సంజయ్ 5 ఏళ్లలో వివాదాస్పద వ్యాఖ్యలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. గతంలో లాగే కాంగ్రెస్ కరీంనగర్లో డమ్మీ అభ్యర్థిని పోటీలో నిలబెట్టి బీజేపీకి లబ్ధి చేయాలని చూస్తోందని వినోద్ అన్నారు. నాకు తోడుగా ఆయన పార్లమెంట్లో గలామి పెట్టి కొట్లాడుకున్నాం. మేము పోయినాం. మేము ఒక ఇంజనీర్ ఆయన ఒక ఇంజనీర్ ఉండి కొట్లాడి తీసుకొచ్చుకున్నాం. అప్పుడు తన ఎన్డీఏ ప్రభుత్వం కాదు, తన బీజేపీ లీడర్ కొట్లాడుకుని తీసుకొచ్చుకున్నాం. ఈరోజు నిధులు కలముతున్నారు. పాడుబడ్డ భూములను ఏం చేద్దామని మెడికల్ కాలేజ్ తీసుకొద్దాం. మెడికల్ కాలేజ్ కన్నా ముందు ఫస్ట్ ఏమ్స్ తీసుకొద్దాం, ట్రిపులైట్ తీసుకొద్దామని చెప్పేసి ట్రిపులైట్ కోసం కూడా తీసుకొచ్చుకున్నాం. రైల్వే లైన్ కావాలని చెప్పినాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే పార్లమెంట్ సభ్యులు బట్టి కూర్చోలేదు, తిరుగుతూనే ఉండేది. నిధులు తీసుకొచ్చుకున్నాం. మరి ఈరోజు మరొకసారి కళ్ళ ముందు నిలబడతారు. సరే, ప్రజాతీర్పులు సాధించాలి. ఏం పార్టీకి ప్రభుత్వం సంబంధం లేదు. ఏమైంది? 100 రోజుల్లో చూసింది కదా. కరిమరణ మొత్తం తిరుగుదు. నా మెయిన్ రోడ్ల లెక్క చిన్న రంధ్రం పడితే అయ్యో బాధపడుతుంటారు, మా ప్రజలకు ఇబ్బంది పడుతుందని చెప్పి కొత్త రోడ్డు తీసుకొస్తాం. మళ్ళీ ఇమ్మీడియట్గా నువ్వు చూసినప్పుడు మొత్తం ఒక్కరు 100 రోజులకే ఒక్కొక్క క్యారెట్ పట్టించుకుని నాదుండేడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి నేను పార్లమెంట్ సభ్యుడిగా, గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యేగా మేము గెలిచిన తర్వాత మొదటి రోజు నుండే కరీంనగర్ అభివృద్ధి కోసం మేము ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు బండి సంజయ్ గారు 10 సంవత్సరాలు, మోడీ గారు ప్రధానమంత్రి గారు, నేను మొదటి 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను, తర్వాత 5 సంవత్సరాలు వారు ఉన్నారు బండి సంజయ్ గారు. నేను అడుగుతూ నాకు 5 రూపాయలు కొత్తగా తీసుకొచ్చిండ్రా. దురదృష్టవశాత్తు ఏంటంటే నేను గట్టిగా అడిగిన తర్వాత పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఊళ్ళో జాతీయ ఉపాధి హామీ పథకం కొత్తపల్లికి 90 కోట్లు, అంగన్వాడీ 8 కోట్లు, చెట్లు నాటడానికి 3 కోట్లు, ఇవి ఊర్లలో పోస్టర్లు వేసుకున్నారు బండి సంజయ్ గారు. ఇలా IIIT కరీంనగర్కి వస్తే IIT కాన్పూర్ చదివిండు నా కొడుకు, IIT ఖరగ్పూర్ చదివిండ్రు, IIT చెన్నైలో చదివినట్టు చెప్పుకుంటారు. IIIT కరీంనగర్లో నెక్స్ట్ మన కడుపులో ఉన్న పిల్లలు, మన వారసులు చదువుకోవాలనేటువంటి ఆలోచనతోనే ప్రపంచవ్యాప్తంగా కరీంనగర్ IIIT ఒక పేరు ప్రతిష్టలు ఉండాలని చెప్పి నేను ఆలోచన చేశాను.